సద్గురువు స్వీయ కవిత రచన శ్రీ సిహెచ్ మదన్ మోహన్. గురువంటేనే గుణవంతుడు, గురుత్వాకర్షణావంతుడు, అంధకార బంధురముల నుండి విముక్తినిచ్చే విద్వత్తుడు. గురువంటేనే గుణవంతుడు, గురుత్వాకర్షణావంతుడు, అంధకార బంధురముల నుండి విముక్తినిచ్చే విద్వత్తుడు. ఎడతెగకుండా ప్రవహించే జీవస్రవంతుల కన్నా కన్నుల ముందు జీవించే సద్గురువెంతో పవిత్రుడు. ఎత్తుకు సరితూగలేని గురుతర హిమగిరి కన్నా ఎత్తుకు శిష్యులనెత్తేటి సద్గురువెంతో ఉన్నతుడు. గురువంటేనే గుణవంతుడు, గురుత్వాకర్షణావంతుడు. సాగర గర్భంలో దాగుండే ముత్యపు రాశుల కన్నా శిష్యులకు చెక్కుచెదరని ప్రకాశమిచ్చే సద్గురువెంతో స్వచ్ఛుడు. భూగర్భంలో దాగున్న నిధి నిక్షేపాల కన్నా విద్యానిధిని దానం చేసే సద్గురువెంతో అమూల్యుడు. అజ్ఞాన తిమిరమను శిష్య బృందముల రాతి శిలల ఆ రాశులను కరుణ ప్రేమ భావం కలిపి జ్ఞానదయ అను ఉలిసుత్తులతో శిల్పాలుగా మలిచే శిల్పకారుడు. వేద వేదాంతమయుడు, తమస్సు బాపే జ్యోతిర్మయుడు, తమసోమా జ్యోతిర్గమయుడు, శిష్యుల పాలిటి నవీనమయుడు. గురువంటేనే గుణవంతుడు, గురుత్వాకర్షణావంతుడు, అంధకార బంధురముల నుండి విముక్తినిచ్చే విద్వత్తుడు. గురువంటేనే గుణవంతుడు, గురుత్వాకర్షణావంతుడు. సద్గురువు స్వీయ కవిత రచన శ్రీ సిహెచ్ మదన్ మోహన్.